మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన కృపగలిగిన మా దేవా, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసనుడవైన మా ప్రభు, మీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న దేవా, నీకెంతో వందనములు, స్తోత్రాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, మహోన్నతమైన స్థలములలో నివసించు దేవుడవు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివాసమును చేసే మా గొప్ప దేవా, మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజువు, సింహాసనము మీద ఆసనుడవైన వాడవుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. లోకములో, పాపముల అంధకారములో, చీకటిలో, దుర్మార్గతలో, దుష్టత్వములో జీవిస్తున్న మా బ్రతుకు ఎరిగిన దేవా, మేము నశించి నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మా కొరకై ఈ లోకానికి అనుగ్రహించి, యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో చిందించిన రక్తము ద్వారా మా ప్రతి పాపమును గడిగి దేవా పరిశుద్ధులుగా చేసి పరలోకపు యొక్క వారసులుగా చేసినందులకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. జీవము కలిగిన దేవుని యొక్క సంఘముగా నేను స్వరక్తం ఇచ్చి కొన్న నా సంఘము అని మీరు సెలవిచ్చిన రీతిగా మీ సంఘముగా చేరి రాగలిగే కృపను మాకు ఇచ్చినందుకై వందనములు, స్తోత్రాలు. మా దేవ దైవజనుడు భక్షింగంకుల ద్వారా మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత దర్శనమును బట్టి వందనాలు. అపోస్తుల బోధ యందును, సహవాసముందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక కలిగి ఉండే గొప్ప ధన్యతనిచ్చినందులకై వందనములు, స్తోత్రాలు. మా దేవ తిరిగి ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా బైబిల్ స్టడీ కొరకై వచ్చిన నీ బిడ్డలందరి కొరకై మేము పేరు పైన ప్రార్థన చేస్తున్నాం. రావలసిన వారు సకాలంలో నీ బిడ్డలను మీరే తీసుకొని రండి దేవా. పాటలు, వాయిద్యములు, తిరిగి వాక్యము మాకెంతో మా ఆత్మీయ జీవితములకు, వ్యక్తిగత జీవితములకు ప్రోత్సాహము, పురికొల్పు, మా నాయన తిరిగి హెచ్చరికలు, మా నాయన వాక్యము ద్వారా దేవా నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను దేవా ప్రతిదిని నీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వాతావరణమును, కరెంటును, మైకును సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా సమస్తమైన ఘనత, మహిమస్తుతి, ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ తగ్గించుకొని దీనిలో మీ రిక్తులమై మీ పాద సన్నిధికి వస్తూ మా ప్రభుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 224 పాడుకుందాం. తర్వాత 222, 224, 222 మనము పాట పాడుకుందాం. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి అనే పాట పాడుకుందాం. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివే, ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివే.
సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే, బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. కృప ద్వారా రక్షణ మాకొసగి, కృప ద్వారా రక్షణ మాకొసగి, విశ్వాసము ద్వారానే, కృప ద్వారా రక్షణ మాకొసగి, విశ్వాసము ద్వారానే. ఆ పాత్రులమై నాటి మాకు, ఆ పాత్రులమై నాటి మాకు, ఇది నీ వరమేగా, ఇది నీ వరమేగా. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణనొసగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే, బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. పాపములో మేము మరణించినప్పుడు, పాపములో మేము మరణించినప్పుడు, వచ్చితివి ఇలాకు, పాపములో మేము మరణించినప్పుడు, వచ్చితివి ఇలాకు. ప్రభువా మేము నీ చెంతనుండా, ప్రభువా మేము నీ చెంతనుండా, జీవము నీచితివి, జీవము నీచితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణనొసగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే, బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. పాప భారముచే పాడి చెడియోనా, పాప భారముచే పాడి చెడియోనా, మమ్మును గాచితివి. పాప భారముచే పాడి చెడియోనా, మమ్మును గాచితివి. కృప ద్వారానే మమ్ముల పిలచి, కృప ద్వారానే మమ్ముల పిలచి, శాంతిని నొసగితివి, శాంతిని నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణనొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణనొసగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు
బలి ఆకై రక్షణ సందేశమును ప్రభువా రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము చేసితివి రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము 222 దయముగా విశ్వాసించిన మాకు దయముగా విశ్వాసించిన మాకు ఆత్మను నొసగితివి ఆత్మను నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి ఓ జగత్ రక్షక విశ్వవిధాత నొసగితివి సర్వకృపలకు ధాతవు నీవే సర్వకృపలకు ధాతవు నీవే బలి అయితివి మాకై బలి అయితివి మాకై మరుగైన వాటిని ఆజ్ఞానులకు మరుగైన వాటిని ఆజ్ఞానులకు భయాలు పరచితివి మరుగైన వాటిని ఆజ్ఞానులకు భయాలు 222 మార్మములను గ్రహించుటకు మార్మములను గ్రహించుటకు జ్ఞానము నొసగితివి జ్ఞానము నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి సర్వకృపలకు దాతవు నీవే సర్వకృపలకు దాతవు నీవే బలి అయితివి మాకై బలి అయితివి మాకై సేవను మాకు నిశ్చితివయ్యా సేవను మాకు నిశ్చితివయ్యా యుగ యుగముల వరకు సేవను మాకు నిశ్చితివయ్యా యుగ యుగముల వరకు శక్తిమంతులమై నిన్ను స్తుతింపా శక్తిమంతులమై నిన్ను స్తుతింపా విజయము నొసగితివి విజయము నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి సర్వకృపలకు దాతవు నీవే సర్వకృపలకు దాతవు నీవే
543. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది. 537 కొత్త పాటల పుస్తకంలో 543, పాత పాటల పుస్తకంలో 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది అనే పాట పాడుకుందాం. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెహోవారు. యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెహోవాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది, భయపడకు నేను నీ కేడెమును బహుమానము అత్యధికముగా చేతునని, అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్, యెహోవా దేవుడే పల్కెన్. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెహోవాడు. యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు యెహోవాడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది, నా నిబంధనను రద్దు పరచ నానే గదా, నా నిబంధనను రద్దు పరచ నానే గదా, నా నోట నుండి వెళ్ళినమా, నా నోట నుండి వెళ్ళి మాటను మార్చలే గదా, మార్చలే గదా. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది, సర్వోన్నతుని రాజ్యము శాశ్వతము నిత్యము, సర్వోన్నతుని రాజ్యము శాశ్వతము తొలగిపోదు ఎన్నడు, తొలగిపోదు ఎన్నడు, లయము కాదు ఎన్నడు, లయము కాదు ఎన్నడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది, నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి కలదు, నీ వారికి తృప్తి కలదు, నీ ఆనంద ప్రవాహములో, ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు, నీవు
పోతా, గాలి రాలే, ఇప్పటికే తడిసిపోయినా. లేదు కదా, నీళ్ళు విడిపెట్టు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మనము 29వ వచనాన్ని 33:29 అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగేవారు దయచేసి నాతో కలిసి చదవండి. ద్వితీయోపదేశకాండం 33:29 మనం అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెం, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గం. నీ శత్రువులు నీకు లొంగినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. రండి, ప్రభు సహాయము కొరకై మనం ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి హెచ్చిస్తుంటున్నా. ప్రభా, పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. ఇంకా మేము చక్కగా పాడుటకు మాకు ప్రభ నేర్పించండి. మా తండ్రి, వాక్యమును చదివి ఉండగా మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. దేవా, వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. నీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా మీరే కడగండి, శుద్ధి చేయండి, నీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపండి. దేవా, గమనములను, చంచలత్వములను, ప్రభా, మనైన శత్రువు యొక్క కార్యములను మీరే బంధించి మహిమను పొందండి. మా ప్రభు, నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మలను బలపరచండి. మమ్మలను మీరు ఆకడ కొరకై స్థిరపరచండి, మీరు ఆకడ కొరకై సిద్ధపరచండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ బైబిల్ స్టడీ అంటే ఒక వాక్యముని తీసుకొని ఆ వాక్యము ప్రభు ఎంతవరకు నడిపిస్తాడో ఆ ఒక్క వాక్యమును మనము ధ్యానించుకుంటూ వెళ్ళాలి. సో ఇది బైబిల్ స్టడీ అంటే. కాబట్టి పోయిన బేస్తవారము ఇదే మాట మీద మనము దేవుని వాక్యము చూడగలుగుతూ వచ్చాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29లో, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది అనే మాట మీద మనం చూడగలుగుతుంటున్నాం. సో ఈ మాట ఎవరితో చెప్పగలుగుతున్నారు అనేది ఈ 33వ అధ్యాయంలో మొదటి వచనములో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు. దైవజనుడైన, దైవ ప్రవక్త అయిన, మంచి దైవ నడిపింపగలిగిన నాయకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్పగలుగుతున్నాడు. మోషే మరణించక ముందు అనే మాట ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు మొదటి వచనం, అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది, అతడిట్లా నేను అనే మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చూడండి, చనిపోక ముందు మృతి పొందే సందర్భంలో చెప్పే మాటలు చాలా విలువైన మాటలు, చాలా ప్రాముఖ్యమైన మాటలు, చాలా అవసరమైన మాటలు. కాబట్టి
సో ఇక్కడ మనం కూడా మోషే మృతి పొందక ముందు లేకుంటే మరణించక ముందు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుచున్న మాటలను మనం ఇక్కడ చూడగలుగుతూ వస్తాం. యాకోబు యొక్క కుమారులు ఈ అధ్యాయములో ఉన్నారు. ఒక్కొక్కరి కుమారుని గురించి ఒక్కొక్క పేరు రాయబడింది. ఆ పేరుకు అర్థము ఆ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించగలుగుతూ వచ్చినాడు. చూడండి ప్రియ సహోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా ఈ రాత్రికాల సమయంలో పేరుకు అర్థాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు నా పేరు సాల్మోన్. సాల్మోన్ అనగా సమాధానము, నెమ్మది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగున షాలేం అనగా సమాధానము అని మనము చూస్తాం. తర్వాత యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. తర్వాత ఇశ్రాయేలుడుగా మారినాడు. అట్లా మనం చూస్తాం. సౌలు అనగా అర్థమైంది పెద్దవాడు. పౌలుగా మారినాడు. పౌలు అంటే చిన్నవాడు అని ఇట్లు బైబిల్ గ్రంథంలో చాలా అర్థాలు ఉన్నాయి. అలాగున ఈ మోషే ఇక్కడ యాకోబు యొక్క కుమారులను తాను మృతి పొందక మునుపు వారిని దీవించగలుగుతున్న విధానమును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. కాబట్టి భాగ్యము, భాగ్యవంతులు అనే దానికి పిలబడేదానికి ఇక్కడ వీరికున్న భాగ్యం ఏంది అంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందిన వారు భాగ్యవంతులు, విలువైన వారు, అమూల్యమైన వారు, ప్రాముఖ్యమైన వారు, అవసరమైన వారు. వారు దేవుని బిడ్డలు, పరలోకపు యొక్క వారసులు అనేది మనం ఎన్నో సంగతి చూడగలుగుతూ వస్తాం. తర్వాత మనం భాగ్యులు లేకుంటే భాగ్యవంతులు అని పిలువబడక ముందు దానికి బాధ్యతలు కూడా అవసరం. కాబట్టి ఎప్పుడైతే బాధ్యత అనేది దేవుని సంఘములో మనకు ఉంటుందో అప్పుడు వారిని గురించి మనం ఏం చెప్తాం? ఈయన చాలా భాగ్యవంతుడండి. ఎట్లా భాగ్యవంతుడండి? రక్షణ పొందినాడు, దేవుని సంఘములో తన యొక్క బాధ్యతను నెరవేర్చగలుగుతుంటున్నాడు. అప్పుడు వీరు భాగ్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ ప్రజల యొక్క భాగ్యమేంది, వారి యొక్క బాధ్యతలు ఏమిటి అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పోయిన బేస్తవార దినమున 33:6 వచనం చూసుకున్నాం. చదవండి మళ్ళీ ఈసారి అదే మాట. రూబేను బ్రతికి చావక యుండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగును అనే మాట మనం చూస్తూ వచ్చినాం. సో రూబేనీయులు, ఈ జనులు వీరు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, బ్రతికించబడుతున్న జనాలు లేకుంటే జీవింపజేయబడుతున్న జనములు అని అర్థం. అంటే ప్రభు కొరకు బ్రతకాలా, ప్రభు కొరకు జీవించాలా. ఏమని రాయబడింది తన గురించి? రూబేను బ్రతికి చావకయుండును గాక. బ్రతికి చెప్పండి, చావకయుండును గాక. సో ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన మన జీవితంలో మనము ఎలాగున బ్రతుకుచున్నాం, మనము ఎలాగున ప్రభు కొరకు జీవించగలుగుతున్నాం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో చూడండి, ఒక నది ఉంది. ఆ నది ఎక్కడికైతే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడెల్లా వారందరూ బ్రతుకుదురు అని రాయబడింది. బ్రతుకుదురు అని రాయబడింది. ఇప్పుడు మనం బ్రతకాలంటే మనకేం అవసరము? నీళ్ళు అవసరం. ఈ నీళ్ళు ఎట్లా వస్తాయి? పెద్ద సముద్రం లేకపోయి సముద్రంలో నుండి ఇంకొక సముద్రం లేకొచ్చి, అక్కడి నుండి చెరవలు లేకొచ్చి, లేకుంటే భూమిలో బోర్లు వేస్తే ఆ వర్షమును భూమి అంతా పీల్చుకోవడము మనకు నీళ్ళు ఇస్తూ ఉంది. కాబట్టి ఈ నీళ్ళ ద్వారా మనమంతా ఏమవుతున్నాము? బ్రతుకుతున్నాం. నీటి ద్వారా బ్రతుకుతున్నాం, ఆహారము ద్వారా బ్రతుకుతున్నాం. ఇప్పుడు చెప్పండి, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఆహారము కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అందుకే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడిచ్చు నోటి మాట వలన బ్రతుకును అని రాయబడింది. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, రూబేను గురించి ఇక్కడ ఈ రూబేను యొక్క
జనమును గురించి ఏం చెప్పబడుతా ఉందంటే, నీవు చావక బ్రతికి ఎందువుగాక అనే మాట మనము చూస్తూ వచ్చినాం పోయిన బేస్తవారం. సో యేసు ప్రభువును నమ్మక ముందు మనం ఎవరమంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరేమై ఉన్నారో చచ్చి ఉండగా. చూడండి, అపరాధముల చేత పాపముల చేత మనం ఎవరమంట? చచ్చిన వారం. అంటే మనలో జీవం ఉంది, ప్రాణం ఉంది, అయితే ఆత్మీయంగా మనం ఎవరము? చచ్చిన వారం. అందుకే అంటాడు కదా, జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే అంటాడు. కాబట్టి ఏదో పేరుకు మనం జీవిస్తున్నాము కానీ మనము మృతులమైనవా. అంటే ఇప్పుడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను అనే మాట అదే మనం ఎఫెసీ 2:1 చూస్తాం. అంటే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి చచ్చిన స్థితిలో ఉన్న మనలను, జీవము లేని స్థితిలో ఉన్న మనలను ఆయన బ్రతికించినాడు. చూడండి, మనలను బ్రతికించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమైనాడు? మరణించినాడు. ఆయన మరణము మనకేందంట? జీవం. ఆయన మరణము మనకేందంట? జీవం. కాబట్టి మనము జీవించబడాలంటే, మనము బ్రతికింపబడాలంటే మన కొరకు ఒకరు మరణించాలా. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు ఏమైనాడు? మరణించినాడు, మనలను జీవింపజేశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మనము ప్రభు కొరకు బ్రతకాలా, ప్రభు కొరకు మనము జీవించాలా. రూబేనీయులు అనే మాట మనకు ఏమి నేర్పించుతుందో అంటే, అతను చావక బ్రతుకునుగాక. ప్రభు వచ్చేంత వరకు మనము బ్రతుకుతూ రావాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు కొరకు ఎలాగ బ్రతకాలా, ప్రభు కొరకు ఎలాగనో జీవించాలా అనేది కొన్ని యొక్క రెఫరెన్స్ మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. పోయినసారి కొన్ని సంగతులు చూసాము, ఈసారి కూడా కొన్ని సంగతులను మనం చూద్దాం. సో మనము బ్రతకాలంటే యెహోవాను మనం ఏమి చేయాలా? ఆశ్రయించాలా. చూడండి, ఆ మాట చదవండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆమోసు 5:4 చదవండి. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మనం బ్రతకాలంటే ఎవరిని ఆశ్రయించాలా? చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించాలా. చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించాలా. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద ఉండదు. ఎంత అద్భుతమైన మాట కదా. సో యెహోవాను, దేవుని మనం ఆశ్రయించాలా. ప్రతి విషయంలో, మన కష్టములలో, మన బాధలలో, మన శ్రమలలో, మన రోగములలో, మన ఇబ్బందులలో, సాతాను తెచ్చే ప్రతి పరిస్థితులలో దేవుని మనం ఆశ్రయించినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆయన మనలను బ్రతికించే దేవుడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యమును మనము చూడగలుగుతుంటున్నాము. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువును మనం ఆశ్రయిద్దాం. రూబేను సావక బ్రతికియుండును గాక అనే మాటను బట్టి మనము ప్రభు కొరకు బ్రతకాలంటే ప్రభును మనం ఆశ్రయించాలా. దేవుని మనం ఎంత ఆశ్రయించుతామో దేవుడు మనల్ని అంతా బ్రతికింపజేసేవాడుగా ఉన్నాడు, జీవింపజేసేవాడుగా ఉన్నాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నీవు మరలా మమ్ములను బ్రతికింపవా అనే మాట అంటాడు. రండి, 71వ కీర్తన 20వ వచనం. 71వ కీర్తన 20వ వచనం చదవండి. 71:20. అనేకమైన కఠిన బాధలు మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. ఎంత విశ్వాసం దావీదు జీవితంలో, ఎంత దేవుని మీద ఆశ్రయము కలిగి ఉన్నాడు, ఎంత దేవుని మీద నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ మనము చూస్తే, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా. దేవుడు కొన్ని సందర్భాల్లో ఈ కఠినమైన పరిస్థితులలో మనలను తీసుకొని వెళుతాడు. అయినా దావీదు ఏమంటున్నాడు కింద వచనంలో, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. దావీదు యొక్క నమ్మకం, విశ్వాసం దేవుని మీద. నీవు మళ్ళా మమ్మలను లేవనెత్తెదవు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఆయన లేవనెత్తే దేవుడు.
ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన బ్రతికించే దేవుడు. కాబట్టి మోషే మృతి పొందక ముందు రూబేనును దీవించగలుగుతున్న విధానం ఏంటంటే, ఓ రూబేను, నువ్వు చావక బ్రతికి ఇందువుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, అనేక జీవితంలో కఠినమైన బాధలు, ఈ లోకంలో అనేకమైన కఠినమైన పరిస్థితులు, ఈ లోకంలో అనేకమైన శ్రమలు, ఈ లోకంలో అనేకమైన నిందలు, ఈ లోకంలో అనేకమైన అవమానములు, శత్రువు అనేక రీతిలుగా తీసుకుని వచ్చినప్పటికీ దేవుని ద్వారా అనేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు మనలను బ్రతికించేవాడు, దేవుడు మనలను లేవనెత్తేవాడు. ఎంత అద్భుత రీతిగా రాయబడింది. ఒకవేళ నీకు వచ్చిన పరిస్థితులను బట్టి నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా, లేవలేని స్థితిలో ఉన్నావా, లేకపోతే నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, లేకపోతే నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావా, యేసుక్రీస్తు ప్రభు లేకుంటే దేవుడు మనలను లేవనెత్తేవాడు, మనలను బ్రతికించేవాడు. ఎంత అద్భుత రీతిగా ఆయన మనకున్నాడో, అట్టి విశ్వాసమును, అట్టి ధైర్యమును, అట్టి నిరీక్షణను మనం కలిగి ఈ లోకములో ప్రభు కొరకై జీవించాలా, ప్రభు కొరకై బ్రతకాలా. ఓ రాని, ఎన్నైనా రాని, నా జీవితంలో ఎన్ని పరిస్థితులు రాని, నా ప్రభు నన్ను బ్రతికిస్తాడు, నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు, నా ప్రభు నన్ను సింహాసనం మీద కూర్చుండబెడతాడనే గొప్ప విశ్వాసము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుడు మన విశ్వాసమును చూసి అలాగ మనల్ని బ్రతికించేవాడుగా, లేవనెత్తేవాడుగా ఉంటాడనేది దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతుంటున్నా. 119వ కీర్తనలో కూడా ఒక మాట దావీదు మహారాజు అంటాడు. రండి, 119వ కీర్తన 25వ వచనం, 119:25 చూడండి. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. మన ప్రాణము మంటికి ఏమైపోతుందంట, హత్తుకొని పోతుంది. దేవుని బిడ్డలారా, అయినా కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంట, బ్రతికించేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యమును జీవమునిచ్చేదిగా ఉంది. అనేక సందర్భాల్లో నా జీవితంలో, సేవా జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితులలో నేను వెళ్ళినప్పుడు నా ఆధారం, నా ఆశ్రయం, నా విశ్వాసం, నా ధైర్యం దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యం ఎద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం నాకు నెమ్మదిచ్చేదిగా ఉంది, దేవుని యొక్క వాక్యం నాకు ధైర్యం ఇచ్చేదిగా ఉంది, దేవుని యొక్క వాక్యం నన్ను బ్రతికించేదిగా ఉంది, దేవుని యొక్క వాక్యం నన్ను ఎంత లేవనెత్తేదిగా ఉంది. రాత్రికాల సమయంలో మన ప్రాణము మంటికి హత్తుకొని పోయి ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, తన వాక్యము చేత బ్రతికిస్తాడు. అంటే వాక్యములంతా శక్తి ఉంది, వాక్యములంతా శక్తి ఉంది. ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే వాక్యము. అందుకే నేను ఆ జీవితంలో దేవుని వాక్యము యొద్దకు రావాలా, దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ వాక్యమును మనం ఆశ్రయించాలా, ఆ వాక్యమును మనం విశ్వాసము కలిగిన వారంగా ఉండాలా. ఓ మోషే మృతి పొందక ముందు రూబేన్ను ఆశీర్వదించగలుగుతున్నాడు, దీవించగలుగుతుంటున్నాడు. అద్భుతమైన సందేశం. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ప్రభు కొరకై అలాగనే జీవించగలుగుతూ రావాలి. 138వ కీర్తన చూడండి. ఇంకో సందర్భంలో దావీదు మహారాజు రాస్తాడు. 138వ కీర్తన చదువుకుందాం, 7వ వచనం చదువుకుందాం. 38:7. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించేదవు. ఎన్ని ఆపదలు కదా, ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ఆపదలలో దేవుడు మనల్ని చిక్కుబడి ఉన్నా ఏం చేస్తాడంటే ఆయన మనల్ని బ్రతికిస్తాడు. నా శత్రువులు కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాచెదవు. ఎంత అద్భుతమైన దేవుని యొక్క వాక్యం మనం చూడగలుగుతుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యమును మనం నమ్మాలా, విశ్వాసం ఉంచాలా. నీ కుడి చేయి నన్ను రక్షించును, నేను ఆపదలలో పడి చిక్కుబడి ఉన్నప్పుడు నీవు నన్ను బ్రతికించదవు. దావీదు అనేకమైన ఆపదలలో వెళ్ళినాడా లేదా చెప్పండి. సౌలు చేత ఏమైతే వచ్చినాడు దావీదు? తరమబడుతూ వచ్చినాడు. ఎక్కడ ఉన్నాడు? కొండలలో, గృహాలలో. ఎన్ని ఆపదలు, ఎన్ని మరణ పరిస్థితులు, ఎన్ని చిక్కులు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు. అదొల్లో గృహంలోకి వెళ్ళాడు. ఎంత భయంకరమైన పరిస్థితులలో వెళ్ళినప్పటికీ దేవుని దావీదు ఆశ్రయించడం కొలది, దావీదు దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచకొలది అనేకమైన ఆపదల నుండి, చిక్కుల నుండి, లేకుంటే పడిపోయిన స్థితిలో నుండి
అద్భుతముగా దేవుడు దావీదును బ్రతికించాడు. దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా జీవితంలో ఈ మాటలు మనం ఎంతో గుర్తించగలుగుతూ రావాలి. కాబట్టి అట్లు అనేకమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, లేకుంటే శత్రువు ఎన్నో పరిస్థితులు తీసుకుని వచ్చే పరిస్థితులు అన్నిటి నుండి దేవుడు మనలను బ్రతికించేవాడు. ఏమంటాడు ఇంకా దావీదు? 143వ కీర్తన రండి 11వ వచనం. 143:11. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. కాబట్టి నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. ఆయన నామము ద్వారా ఎంతమంది బ్రతుకుతున్నారో, యేసు నామములో నీకు స్వస్థత కలుగును కాకంటే దయాలన్నీ ఏమైనాయి? ఆయన నామం. అందుకే సమాధులలో సంఖ్యలతో ఉన్నాడు, దయ్యం పట్టాడు. ఉన్నాడా లేదా? ఉన్న తర్వాత ఏమన్నాడు చెప్పండి? అతను సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దయ్యం పలికిందండి ఆ మాట. చూడండి, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని, ఆయన బ్రతికించేవాడని, రక్షించేవాడని, స్వస్థపరచేవాడని ఎంత అద్భుత రీతిగా ఆ మాట పలుకుతూ వచ్చిందో మనము చూడగలుగుతూ వస్తాం ఈ రాత్రికాల సమయంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూడగలుగుతూ వస్తే, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. ఆయన నామములో అంత శక్తి ఉంది. యేసు క్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని మధుర నామం. సైతాను శోధన జయించిన నామం, సైతాను శోధన జయించిన నామం, శాప పిశాచిని తరిమిన నామం, శాప యేసుక్రీస్తు నామం శక్తి గల, సాటి లేని. కాబట్టి యేసు క్రీస్తు అనగానే దాంట్లో ఏముంది? శక్తి ఉంది. అదొక నామం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నా జీవితంలో ఆయన నామమును బట్టి మనలను బ్రతికిస్తాడు. ఇంకో మాట, ఓషియా గ్రంథం, దానియేలు ప్రక్కలోనే ఉంటుంది చూడండి. ఓషియా గ్రంథం 6వ అధ్యాయం, పేజీ సంఖ్య 748, 746, 6వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని ప్రత్యక్షత నుండి, దేవుని యొక్క ప్రతి దాని నుండి, దేని విషయంలో మనము దూరమైపోయినామో, దేనికి మనము దూరమైపోయి ఉన్నామో, తిరిగి దేవుని ఎక్కడ మనం మర్చిపోయి ఉన్నామో, తిరిగి మరలా రండి. ఆయన మనల్ని చీల్చివేసినాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనలను కొట్టినాడు, ఆయన మనల్ని బాగు చేస్తాడు. 2 దినములైన తర్వాత ఆయన మనలను మరలా ఏం చేస్తాడంట? బ్రతికించేవాడు. ఎంత అద్భుతమైన దేవుని యొక్క వాక్యం మనం చూడగలుగుతుంటున్నాం. అంటే నీవు ఎక్కడైతే తిరిగి దేవునికి దూరం అయిపోయావో, లేకుంటే వెనకడబడిపోయినావో, లేదంటే దేవునికి ఏ విషయంలో అయిపోయినావో, తిరిగి రండి అని తిరిగి తన పిలుపును ఎంతో దేవుడు మనకి ఇవ్వగలుగుతా ఉంటున్నాడు. ఎందుకు? తిరిగి మనల్ని బ్రతికించాలని. తిరిగి అందుకే నీవు
మరలా మమ్మను ఏం చేయవా, బ్రతికింపవా అంటాడు. 85వ కీర్తన 6వ వచనంలో మనం చూడగలుగుతూ వచ్చినాం. 71వ కీర్తన తిరిగి మనము 20వ వచనంలో చూడగలుగుతూ వచ్చినాం. నీవు మరలా, అందుకే నీవు ఆయన యొద్దకు మరలా రా, నా యొద్దకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా యొద్దకు రండి, ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏ విషయంలో పడిపోయినామో, ఏ విషయంలో జారిపోయినామో, ఏ విషయంలో కృంగిపోయినామో, ఏ విషయంలో మనం వెనకాడిపోయినామో తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తా, మిమ్మల్ని స్వస్థపరుస్తా, తిరిగి మరలా మిమ్మల్ని బ్రతికిస్తా. రాత్రికాల సమయంలో ప్రియ సోదరుడా సోదరి, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మోషే రూబేనుని మొట్టమొదటిగా ఆశీర్వదిస్తున్న దీవిస్తున్న మాట ఏంటంటే, రూబేన్ నువ్వు చావక బ్రతికి యుందువుగాక. ఎంత అద్భుతమైన రీతిగా దేవుని యొక్క వాక్యం ముందు మనం చూస్తుంటున్నాం. ఈనాడు ప్రభు కొరకై మనం ఎలాగనో జీవించగలుగుతున్నాం, దేవుని ప్రభు కొరకై ఎలాగనో మనము బ్రతకగలుగుతున్నాం అనేది మనము చూడగలుగుతూ రావాలా. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్తాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదువునైనా. 10-11 వచనాలు. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కసారి ఏమైపోయినాడు? ఆయన పాపం విషయమై చనిపోయినాడు. ఆయన ఒక్కసారే కదా ఈ లోకానికి వచ్చింది. ఒక్కసారి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన అందరి కొరకే ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైపోయినాడు? చనిపోయినాడు, మరణించినాడు. ఆ మాట చెప్తున్నాడు. చెప్పి కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. 11 వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనుడి. పౌలు రోమాలో ఉన్న ఆ సంఘానికి, ఆ ప్రజలు చెప్తున్నాడు, ఒకసారి యేసు ప్రభువును చూడండి, పాపం విషయమై ఒక్కసారి ఆయన చనిపోయాడు. దేవుని విషయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు జీవించుచున్నాడు. ఆయన ఒక్కసారి ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆయన లేచాడు. లేచి ఇప్పటికీ ఆయన ఏం చేయగలుగుతున్నాడు? జీవించగలుగుతున్నాడు. అందుకే ఆయన సజీవులే కదా నిన్ను స్తుతించేది, మన్ను నిన్ను స్తుతించునా. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవించే దేవుడు, బ్రతికున్న దేవుడు, మాట్లాడే దేవుడు, పడిపోతే లేపే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, బ్రతికించే దేవుడు, కాపాడే దేవుడు. ప్రియ సోదరుడా సోదరి, పౌలు రోమా పట్టణంలో ఉన్న ప్రజలు, దేవుని ప్రజల విషయమే మనమును కూడా, మీరును కూడా అలాగనే ఉండాలంటాడు 11లో. మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఈ మాటను బట్టి ఒక మాట చెప్తా. డిఎల్ మూడి తెలుసు కదా, మీరు పేరు వింటారు. డిఎల్ మూడి గారు గొప్ప దైవజనుడు. ఆయన ఒకరోజు ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నాడు. ట్రైన్లో ప్రయాణమై వెళ్తా ఉంటే ఆయన కంపార్ట్మెంట్లో, ఆయన సీట్లో ముగ్గురు కూర్చున్నారు. ఈయనతో నలుగురు, డిఎల్ మూడి గారితో నలుగురు. అయితే వారు ముగ్గురు ఏమంటే ప్యాకెట్ ఆడేవారు. ఏమాడేవారు? ప్యాకెట్ ఆడేవాడు. అరే ఇప్పుడు మనకు నాలుగో వ్యక్తి కావాలి కదా అని వీరు ఏం చేస్తున్నారంటే, నాలుగో వ్యక్తి ఉన్నాడు కదా మనం అడుగుదామని వారు ముగ్గురు ఏం చేస్తున్నారంటే డిఎల్ మూడి గారిని అడిగారు. ఏమని అడిగారంటే, అంటే మీరు మాకు ఒకరు కావాలో, మీరు వస్తారా ప్యాకెట్ ఆడేదానికంటే? ఆయన అన్నాడు, నాకు చేతులు లేవు అన్నాడు. ఏమన్నాడు ఆయన? నాకు చేతులు లేవు అన్నాడు. వాళ్ళు నగినారు, పక్క నగినారు. అరే ఈయన ఏమన్నా మెంట్లోడా, ఎర్రోడా, ఏంది తిక్కోడా, చేతులు ఊపుతానే చేతులు లేవు అంటున్నాడే అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడు డిఎల్ మూడి గారు చెప్పారు, పాపం విషయంలో నేను మృతుడిని అయినాను, ఇదిగో నా ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను. ఈ లోకంలో ఉండే పాపం నాకంతా నేనేమైపోయినా చనిపోయినా, నేను అది ఆడను, నేను అది చెయ్యను అని చెప్పగలుగుతూ వచ్చాడు. అది కాబట్టి పాపం విషయంలో మనము మృతి పొందిన వారంగా ఉండాలా. ప్రభు కొరకై మనము జీవించే వారముగా ఉండాలా, అంటే బ్రతికే వారంగా ఉండాలా. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి,
రూబేను చావక బ్రతికుండునుగాక అనే మాటను మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఇంకా ఏమంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. ఆ 2వ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 4వ వచనం చదువు. 13:4 బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా. అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? బలహీనతను బట్టి యేసు ప్రభు ఏమైపడ్డాడు? సిలువ వేయబడ్డాడు. సో మేము కూడా లోకమునికి ఏమైపడ్డాం? పౌలు అన్నాడు, నేను లోకమునకు, లోకము నాకు ఏమైపడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఇక నువ్వు జీవించవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించగలుగుతున్నాడు. అటువల్లే మేము కూడా మా ప్రభువును బట్టి, బలహీనతమును బట్టి మేము చనిపోయిన వారం, ప్రభు కొరకు మనము జీవించే వారం. లోకము కొరకై, పాపము కొరకై, లోక ఇచ్చల కొరకై, లోకాశల కొరకై, లేకంటే లోక ప్రతి దాని కొరకై మనము డెడ్ బాడీ చనిపోయిన వారం, ప్రభు కొరకు జీవించే వారం. ప్రభు కొరకు మనం ఎంతో జీవించే వారం, బ్రతికే వారముగా ఉండాలా. అప్పుడే అనేకులు బ్రతుకుతారు. రూబేను గురించి ఏమన్నాడు? లెక్కింపలేని జనమైతారు రూబేను ద్వారా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. లెమ్ము తేజ రెల్లుము నీకు వెలుగువా చేయునాది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశము తానుదై. ప్రియ దేవుని బిడ్డలారా, రూబేను గురించి మోషే ఏం చెప్పగలుగుతున్నాడంటే 6వ వచనంలో, రూబేను బ్రతికి చావుక యుందువుగాక, అతని వారు లెక్కింపలేని మంది అగుదురుగాక. అదే పాట. వారిలో ఒంటరి అయిన వాడు చెప్పండి 10 వందల అగునని రాయబడింది. ఇప్పుడు చూడండి, అబ్రహాం తీసుకో. అబ్రహాం తర్వాత ఎవరు? ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబు తర్వాత ఎవరు? 12 గోత్రకర్తలు. వచ్చిందా లేదా? అబ్రహాము ద్వారా ఇస్సాకు, అందుకే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 గోత్రకర్తలు. అబ్బబ్బా, ఎంత జనాంగం అయిపోయినారో మనం చూడగలుగుతున్నాం. కల్దీ దేశంలో విగ్రహారాధికుడిగా అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు పిలిచినాడు, పిలుపుకు లోబడ్డాడు. తిరిగి అబ్రహాము వెంటనే బయలుదేరి వచ్చాడు. ఒక్క అబ్రహాము ద్వారా లెక్కింపలేని జనమైతే వచ్చినారు. ఇట్లా మనము, అట్లా వాళ్ళు ఎవరు? హాగరు సంతానం, ఇష్మాయేలు సంతానం, ఇస్సాకు సంతానం. అబ్బబ్బబ్బా, లెక్కలేని అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. ఓ అబ్రహాము రాయిట, ఇట్లా ఏంట్రా, ఏం చింతిస్తావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కునిగిపోయినావు? 99 ఏళ్ళైంది, నాకు బిడ్డలు పుట్టారు. ఎలియాజరు నా ఇంటికి వారసుడు, ఈ ఆస్తికంతా వాడే. ఎవరు చెప్పండి నీకు? వాగ్దానం ఇలేదా? రాయిట అని ఎత్తు నీ తల పైకి అన్నాడు. ఎక్కడికి ఎత్తాడు? ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్కబెట్టు. 1 2 3 4 5 6 మనిషి ఆయన ఎంచలేకపోయినాడు. ఇసుకను చూడు, ఇసుక రేణు వల్లే నీ సంతానము అన్నట్లు వాగ్దానం ప్రకారంగా ఒంటరి అయిన అబ్రహాము ఎన్నిక లేని జనం. ఇప్పుడు ఈ రూబేను ఎవరు? యాకోబు కుమారులు. రూబేను ఎవరు?
ఆ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు పుట్టినవాడు రూబేను. పాప రూబేన్ ద్వారా ఎన్నిక లేని జనం రాత్రికాల సమయంలో నా ద్వారా, నీ ద్వారా, మన ద్వారా అనేకులు జనములుగా చేయబడాలా, అనేక జనములుగా చేయబడాలా. మొట్టమొదటిగా మా ఇంట్లో మా అమ్మ యేసుప్రభు నమ్మింది. మా అమ్మకు 12 మంది, 6 మంది మగ పిల్లలు, 6 మంది ఆడపిల్లలు. మా అమ్మ యేసుప్రభు నమ్మింది. మా అమ్మ ద్వారా అందరూ ప్రభువులోకి వచ్చినారు. కొడుకులు, కోడాన్లు, తర్వాత కూతుర్లు, అల్లుళ్ళు, వారి మనవళ్ళు, మనవరాలు, మునిమనవాళ్ళు, వాళ్ళు అంతా ఇప్పుడు టోటల్గా 96. 4 పుడితే 100 అందరూ ప్రభులో ఉన్నారు. అంటే ఎంత దేవుడు వాగ్దానమును చూడండి. కాబట్టి ముగించక ముందు దేవుని బిడ్డారా, మోషే మృతి పొందక ముందు రూబేన్ను ఎలాగో దీవించగలుగుతున్నాడో, ఆశీర్వదించగలుగుతున్నాడో మనము చూడగలుగుతున్నాం. ఆ మాట మనము చెప్పాలా. గలతీయుల రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అన్నాడు కదా, జీవించేవాడను నేను కాదు. ఏమంటారు చదువు నా మాట, ఎంత అద్భుతమైన మాట. గలతీ 2:20 చదువునైనా ముగిస్తాం. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు. క్రీస్తు మన యందు జీవించాలా. క్రీస్తుతో మనం ఏమి వేయబడాలా చెప్పండి? సిలువ వేయబడాలా. సిలువ వేయబడాలా. సిలువే ఆ యొక్క అద్భుతముగా మనలను జీవింపజేసేదిగా ఉంది. రాత్రికాల సమయంలో ప్రభు కొరకు బ్రతకడం, ప్రభు కొరకు జీవించడం, మన ద్వారా అనేకులు దేవుని సన్నిధికి రావడం, లేదా మన ద్వారా అనేకులు వెలిగించబడడం, మన ద్వారా అనేకులు బ్రతికింపబడడం, మన ద్వారా అనేకులు జీవింపజేయబడడం, ఇది మన జీవితంలో ఎంతైనా అవసరం. అయితే రాత్రికాల సమయంలో ఎట్లు జీవించాలా ఒక మాట, ఎట్లా జీవించాలా ఒక మాట. గలతీయుల రాసిన పత్రిక 3:11 చూడండి. ప్రభు కొరకు నాయనా 3:11 ధర్మశాస్త్రము చేత పన్నెండవ వచనం, నీతిమంతుడి విశ్వాసమూలముగా. అంటే మనం ఇప్పుడు జీవించాలంటే మనకేం కావాలా? విశ్వాసము కావాలా. విశ్వాసము కావాలంటే మనం ఏం చేయాలా? నీతిమంతులుగా చెప్పండి. నీతిమంతుడి విశ్వాసమూలముగా జీవించును. ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది. విశ్వాసమూలముగా ఆయన కొరకు మనం ఏం చేయాలా? జీవించాలా. ఆయన ఎదుట నీతిమంతులమైన మనము విశ్వాసమూలముగా జీవించాలా. క్రియలు లేని విశ్వాసం మృతం కదా. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును, జీవించును, ఇది మనకు కావాలి. ఈ రాత్రికాల సమయంలో ముగించక ముందు దేవుని బిడ్డారా, ఈ రూబేను గురించి మనము ఇంకా కొన్ని సంగతులు బ్రతకడము, జీవించడం అనే దాని గురించి మనం చూస్తూ వచ్చినాం. ప్రభుచితమైతే రేపు నెక్స్ట్ ఎవరున్నారో మనం భూమి మీద బ్రతికుంటే బైబిల్ స్టడీలో మళ్ళా నెక్స్ట్ వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుందాం. కాబట్టి రాత్రికాలము రూబేనీయులు లేకుంటే రూబేను అంటే ఏమంటే సావక బ్రతుకుదువుగాక. ప్రభు కొరకే మనము ఒకప్పుడు చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించినాడు. మనం అలాగున ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతికించాలి. ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే మనల్ని బ్రతికిస్తాడు, ప్రభువే మనల్ని జీవింపజేస్తాడు. తర్వాత మనము సిలువ వేయబడిన అనుభవంలోకి రావాలా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునన్నట్లు ప్రతి విషయంలో దేవుని మీద మనకి విశ్వాసమును కలిగి జీవించగలుగుతూ రావాలా. రానున్న దినాల్లో కర్మెలియక ప్రార్థనా మందిరం, దేవుని బిడ్డలు, ప్రభుని అంగీకరించిన వారు మనమందరము ప్రభు కొరకై అలాగును జీవించి వారిలో ఒంటరి అయిన వాడు ఎన్నిక లేని మంది జనమగునుగాక, 10,000 మంది అగునుగాక అనే మాటను మనం దేవుని యొక్క వాగ్దానం చేతబడదాం. ప్రభా, ఆ సంఘంలో నేను ఒంటరి వాణ్ణి ప్రభా, నేను ఒక్కని, ఇదిగో నా ద్వారా అనేకులను చేయగలవు అనేది మన జీవితంలో మనము కలిగి ఉందాం. ఆనాడు దైవజనుడు బక్సింగ్ అంకులో పంజాబీ దేశంలో ఆయన ఒక్కడే యేసు ప్రభును అంగీకరించినాడు. తల్లిదండ్రులను వదిలేసినాడు, ఆస్తిపాస్తులను వదిలేసినాడు. ఆయన డబుల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డబుల్ ఇంజనీరింగ్ వదిలేశాడు. ఆయన కులమును, ఆయన మతమును అంతను వదిలేసినాడు. ప్రభు కొరకే వచ్చాడు. ఆయన ద్వారా ఎంతమంది జీవించగలుగుతూ వచ్చినారు, అంటే రక్షణ లేకు రాగలుగుతూ వచ్చినారు, జీవింపజేయగలుగుతూ వచ్చినారు. ఎన్ని యావత్ ప్రపంచంలో సంఘాలు
కట్టబడుతూ వచ్చినాయి. ఈనాడు నీవు నేను అలాంటి దైవజనులలాగా, అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, దైవజనుడు భక్షింగంకులలాగా ఈ లోకంలో ప్రభు కొరకై మనము బ్రతుకుదుముగాక, జీవించుదుముగాక, అలాంటి ఆశీర్వాదములు మనము పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ రాత్రి కర్మేల్ ప్రార్థనా మందిరములో బైబిల్ స్టడీ కొరకై తెచ్చిన నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నా. నాతో మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 33:29, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆయన రూబేను భాగ్యవంతుడు, బాధ్యత. ఆయన బ్రతుకుతున్నాడు, జీవించగలుగుతున్నాడు, ఒక బాధ్యత, భాగ్యం. ప్రభా, ఈ రాత్రి మేము ప్రభా రూబేనులాగా, మా తన దైవజనుడు మోషే మృతి పొందక ముందు ఎలాగునా తండ్రి రూబేను తీసుకొని ఆశీర్వదిస్తూ వచ్చినాడు, దీవిస్తూ వచ్చినాడు. మనైనా తన జనము ఎన్నికైన వాడు 100 మంది అగును అని ప్రభా ఎలాగునా ప్రభా రాయబడుతూ వచ్చిందో, మా తండ్రి ఒంటరైన వాడు ఎన్నిక లేని జనమగునన్నట్లుగా చేయను. ఆయన కర్మేల్లో రానున్న దినాలు అలాగూ చేస్తావని నా ద్వారా మా ద్వారా విశ్వాసం ఉంచుచున్నాం. తండ్రి నీకెంతో వందనములు, స్తోత్రాలు. ఏ పరిస్థితులలో మేము వెళ్ళినప్పుడు బ్రతికిస్తాము, ఈ లోకంలో మేము ఎట్లు బ్రతకాలను, జీవించాలను. తండ్రి, నీతివంతమైన వాడి విశ్వాసమూలముగా ఎట్లు జీవించును, బ్రతుకుననే మాటను దేవా మాతో మాట్లాడుతూ వచ్చినావో, వీటన్నిటిని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభా, అలాగున మేము ఉండునట్లుగా చేయనైనా ఈ రాత్రి వచ్చిన నీ బిడ్డల కొరకు మేము పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వారు ఏ ఆఖర్లు ఉన్నారు, ఏ అవసరతలతో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ రోగములలో, ఏ బాధలలో ప్రభా వారి వారి కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా అనేకులను బైబిల్ స్టడీకి నడిపించు నాయన. ఎంతో సమీపంలో మందిరానికి ఉన్నారు ప్రభా, వాళ్ళను మాట్లాడు తండ్రి. సమాజమును కూడుట మానక అని నీ వాక్యంలో రాయబడింది ప్రభా, అట్లు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయకాలం మనైనా ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరచు. తిరిగి శనివారం అందరం శుభ్రపరిచి బాధ్యత గల సోదరుల ప్రార్థన, తిరిగి ఆదివారం పరిశుద్ధ దినం దేవా మహిమకరముగా జరిగించి మీరు మహిమను పొందుతూ రమ్మని మీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఈ రాత్రి ఇక్కడ మోకరించిన వారికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, రేపు ఉదయకాలము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరికి కంబైనింగ్ ప్రార్థన ఉంటుంది. దయచేసి అనుకూలత ఉన్న వారందరూ ప్రార్థనకు రావాలని మనవి చేస్తున్నాం.